హాయ్ అండి. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా చేసే రాజుగారి కోడి కూర అనేది చెప్తున్నాను. ఆయిల్లో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సాల్ట్ కొంచెం వేసుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం షాజీరా వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఇందులో టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం బాగా మగ్గిన తర్వాత 1/2 kg చికెన్ కడిగి పెట్టుకున్నది వేసుకోవాలి. బాగా ఉడకాలన్నమాట చికెన్ అనేది. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 కానీ 2 కానీ వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత. 2 టేబుల్ స్పూన్స్ నేను వేసుకొని అందులో కొంచెం బాగా మగ్గనివ్వాలి. సాల్ట్ కూడా వేసి మగ్గనివ్వండి. బాగా మగ్గేలోపు కొంచెం పసుపు అనేది వేసుకోండి. అందులో పసుపు వేసుకుంటే ఏంటంటే బాగా చికెన్కి నీసు వాసన ఏమైనా ఉంటే పోతుంది. అందులో 2 టమాటాలు కట్ చేసి పెట్టుకునేవి నేను వేసుకున్నాను. మీరు 1 kgకి అయితే 4 వేసుకోవాలి. 1/2 kgకి నేను 2 వేసాను. అందులో కొంచెం కారం, గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా నేను హోమ్ మేడ్దే వేస్తున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. గరం మసాలానే టేస్ట్ బాగా వస్తుంది. ఇది బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికేలోపు మనం కొంచెం ఏంటంటే కొంచెం సాల్ట్ చూసుకొని దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేను బాగా ఉడికిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి అనేది కట్ చేసి వేసాను. 2 ఎండుమిర్చి, తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు అనేది వేసుకోండి. రాజుగారి కోడి కూరకి ఇదేనమాట టేస్టీగా ఉండే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. 1 గ్లాస్ వాటర్ అనేది పోసాను, ఎందుకంటే చికెన్ బాగా ఉడకనివ్వాలన్నారు కాబట్టి. బాగా ఉడికిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర తగినంత వేసుకోండి. బాగా ఉడకనివ్వండి చికెన్ని, ఎందుకంటే బర్డ్ ఫ్లూ వస్తుంది అంటున్నారు కాబట్టి. బాగా ఉడికితే బాగుంటుంది. తినండి. అంతేనండి, రెడీ అయిపోయింది రాజుగారి కోడి కూర అనేది. మా పిల్లలకి సర్వ్ చేసేసాను. చాలా బాగుందని అంటుంది మా అమ్మాయి తిని. మా బాబుకి కూడా పెట్టాను, వాడు కూడా తిని చాలా సూపర్ ఉందంట. మా ఇంట్లో బిర్యానీ, చికెన్ కర్రీ ఉంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.